హాయ్ నమస్తే అండి. మార్కెట్లో దొరికే గ్రీన్ చిల్లీ సాస్ ఇంట్లో ఈజీగా హెల్తీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పచ్చిమిర్చి 100 గ్రామ్స్, వెల్లుల్లి 4 రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 2 స్పూన్స్ షుగర్, హాఫ్ స్పూన్ సాల్ట్. మనం ముందుగా పచ్చిమిర్చి క్లీన్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వెల్లుల్లి పైన పొట్టు తీసి క్లీన్ చేసుకుని పెట్టుకోవాలండి. మన తక్కువ ఇంగ్రీడియంట్స్తో పిల్లలకి ఎంతో నచ్చే సాస్ తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో గ్లాసులు వాటర్ వేసి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ని యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి ముక్కలను కూడా ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని మనం మూత పెట్టుకుని చిల్లీస్ బాగా కుక్ అయ్యేంత వరకు మనం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి. నేనైతే నార్మల్ గిన్నెలోనే కుక్ చేస్తున్నాను. మీరు కనుక కుక్కర్లో కుక్ చేయాలనుకుంటే 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేస్తే సరిపోద్దండి. ఇది మన కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో తీసుకుని మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. బాగా మెత్తటి పేస్ట్లా చేసుకున్న తర్వాత మనం ఒక స్టైనర్ తీసుకుని స్టైనర్తో మనకు సాస్ ఆ పల్పు మొత్తం అంతా సపరేట్ అయ్యే వరకు ఆ స్టైనర్తో మనము ఆ పల్పుని సపరేట్ చేసుకోవాలండి. మనం స్టెయిన్ చేసుకున్న వాటర్ అది అందులో కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఆ సాస్ అన్నది సపరేట్ అయ్యే వరకు మనం స్టెయిన్ చేసుకోవాలండి. సపరేట్ అయిన సాస్ను మళ్ళీ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్ వేడయ్యేంత వరకు ఆగి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంటూ మనం ఆ సాస్ని యాడ్ చేసుకుని తిప్పుతూ ఉండాలండి. ఆ సాస్లో ఉన్న వాటర్ అంతా బాగా అబ్జర్వ్ అయిన దాకా మనం అయిన తర్వాత మనం 2 స్పూన్స్ షుగర్, హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని షుగర్లో ఉన్న వాటర్ కూడా అబ్జర్వ్ అయ్యేదాకా మనం మెల్లగా తిప్పుతూ ఉండాలండి. మనం తిప్పకపోతే కనుక అది అడుగు అంటేసి ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ కలర్ కానీ బాగోదండి. మనం అలా తిప్పుతూ ఉంటే మన కలర్ అన్నది చిన్న చిన్న బుడుగులుగా వస్తాయి. ఆ బుడుగులుగా వచ్చినప్పుడు మన సాస్ అన్నది రెడీ అవునట్టే. ఆ రెడీ అయిన సాస్ అయినప్పుడు మన స్టవ్ ఆఫ్ చేసి ఆ సాస్ను చల్లారేంత వరకు ఆగి చల్లారిన సాస్ను మన గాజు జారు కానీ చిన్న దాంట్లో మనం స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పిల్లలకు ఎంతో నచ్చే గ్రీన్ చిల్లీ సాస్ అన్నీ రెడీ అవునట్టండి. మనం ఇప్పుడు ఇందులో ఏ కలర్ కానీ టేస్టింగ్ సాల్ట్ కానీ యాడ్ చేయలేదండి. ఓన్లీ తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే హెల్తీ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసుకున్నాము కాబట్టి ఇది హెల్త్ అని చెప్పొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.